అయితే గురుగారు ఇప్పుడు రాబోయే పరాభవనం సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందో కాస్త తెలియజేస్తారా? తప్పకుండా అండి. వృశ్చిక రాశి వారికి అంటేనే సెల్ఫ్ కాంపిటీషన్ ఉంటుంది. అయితే మనం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా పంచాంగంలో కొత్త సంవత్సరం పంచాంగం రాగానే అందరూ చూసేది ఏంటంటే ఈ సంవత్సరం ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉందని చూస్తాం. ఈ వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే బాగుందండి. ఎందుకంటే 11 ఆదాయం, వ్యయం 5. సో అంటే ఇంకొక 6 లక్షలు మిగులుతుంది 5 లక్షలు 11 లక్షల్లో. కాబట్టి ఇది బాగానే ఉంది. కాకపోతే నేను మీకు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏంటో చెప్తాను. అలాగే రాజపూజ్య అవమానాలు కూడా 2, 6గా ఉన్నాయి. అంటే ఇద్దరు మనుషులు మెచ్చుకుంటే ఆరుగురు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళకి మెచ్చుకునే వాళ్ళ సంఖ్య పెరగాలి. ఎందుకంటే మనం ఎంత చేస్తున్నా చూడండి, ఇప్పుడు ఈ ఆఫీస్లో కూడా ఉన్నారు. ఒక ఎంప్లాయీని గుర్తిస్తూ ఉంటే వాళ్ళు జాబ్ చేస్తారు. మనం ఎంత చేస్తున్నా గుర్తించకపోతే జాబ్లోంచి వెళ్ళిపోతారు. అంతే కదా. అలా ఏంటంటే సొసైటీలో గుర్తింపు కావాలి, మనిషికి చేస్తున్న జాబ్లో కావాలి. కుటుంబంలో ఉండేటువంటి స్త్రీమూర్తి కూడా భర్త తింటున్నది, ఏదైనా ఫుడ్ తింటున్నా ఎలా ఉందో చెప్పాలని ఉంటుంది. అది మంచిగున్నా బాగున్నా బాగోపోయినా బాగుంటే ఆనందపడతారు. అట్లా ఏంటంటే ఆదాయము, వ్యయము బాగున్నాయి కానీ రాజపూజ్య అవమానాలు ఇబ్బందిగా ఉంది. కాబట్టి ప్లానటరీ కాంబినేషన్స్ రాజపూజ్యం పెరగాలి అంటే వీళ్ళు గణపతి ఆరాధన చేయాలి. అవమానం తగ్గాలి అంటే వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వీళ్ళు ఎంత వెళ్తూ ఉంటే అంత బాగుంటుంది. ఇక మిగతా ప్లానటరీ పొజిషన్స్ పరంగా వీళ్ళకి ఎలా ఉండబోతుంది మిగతా అంశాలు ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రధానంగా వీరికి ఫైనాన్షియల్గా ఫస్ట్ 3 to 4 months చాలా అనుకూలంగా ఉంటుంది. అష్టమంలో గురువు ఉన్నప్పటికీ దాని తర్వాత భాగ్యంలో గురువు వచ్చినందుకు గురుబలం ఉంటుంది వీరికి. అంటే గురుబలం ఉన్నప్పుడు ఏమవుతుందంటే గతంలో తీసుకున్న కొన్ని రాంగ్ డెసిషన్స్ అనుకోండి, ఇవన్నీ కొంతవరకు సెట్ అవుతాయి. జూన్ జూలై నుంచి ఆల్మోస్ట్ ఒక 4 to 5 months. మరి 4 to 5 months తర్వాత పరిస్థితి ఏంటంటే గురువు మళ్ళీ వక్రిస్తాడు. అయితే ఇక్కడ వీళ్ళకి శని ఎప్పుడైతే 5వ స్థానంలో ఆలోచన స్థానంలో ఉన్నాడో ముఖ్యంగా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే ఈ సంవత్సరం నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకి ఎక్కడ తప్పిదం అవుతుందంటే ఇమీడియట్లీ తీసుకోవాల్సిన నిర్ణయాలేమో పోస్ట్పోన్ చేస్తాం ఒక్కోసారి. అసలు ఇప్పుడప్పుడే అక్కర్లేదు, కొంచెం జాగ్రత్తగా దాన్ని డీల్ చేద్దాం అనుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా వెంటనే తీసేసుకొని అర్రే ఏంటి తప్పు, అంత తొందరపడాల్సిన అవసరం ఉంది, నేను కొంచెం ఆగి చెప్తాను అనొచ్చు కదా అనుకుంటాం. పంచమంలో శని ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఇలాంటివి ఇస్తుంటాడు. డ్యూయల్ సైన్ కదా అది, దుస్వభావము డ్యూయల్గా ఉంది నా మైండ్ అంటుంటాను చూసారు. ఏ నిర్ణయం తీసుకోవాలి అర్థం కాక తొందరగా చెప్పేస్తారు, లేకపోతే చెప్తానని పెండింగ్ పెట్టేసి లాస్ట్లో చెప్పేసరికి అప్పటికి అయిపోతుంది ఆలస్యం అమృతం విషయంలాగా. కాబట్టి ఏంటంటే నిర్ణయాల విషయంలో ఇంట్లో వాళ్ళని కూడా సంప్రదించి ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఇది వెంటనే తీసుకోవాల్సిన నిర్ణయమా టైం తీసుకోవాలా. ఈ క్వశ్చన్ మీరు వేసుకోగలిగితే అక్కడే మీకు సగం సమస్య తీరిపోతుంది. ఫస్ట్ మీకు రావాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా ఇది వెంటనే తీసుకోవాలా, సమయం తీసుకొని చెప్పొచ్చా, ఇది ఒక్కటి మీరు కనుక ఫోన్ మీద కవర్ పెట్టుకున్నా బెస్ట్ అసలు నన్ను అడుగుతుంది. ఎందుకంటే తప్పిదం అంతా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అలాగే 4వ స్థానంలో రాహు ఉన్నందుకు విదేశాల్లో సెటిల్ అవ్వాలి, పిఆర్ లేకపోతే మనకి గ్రీన్ కార్డ్ హోల్డర్స్గా అవ్వాలనుకునేటువంటి వారికి ఈ సంవత్సరం బాగుంది. నవంబర్ వరకు దశమంలో కేతు ఉన్నాడు కాబట్టి ఉద్యోగం విషయంలో రీజన్ లేకుండానే మానేయాలనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి బాస్ ఏదో సరిగా పలకట్లేదనో లేకపోతే వీళ్ళకేదో చేయబుద్ధి కావట్లేదనో అడిగితే కూడా ఎలా ఉంటుందంటే ఏదో విచిత్రమైన ఆన్సర్స్ చెప్తుంటారు కానీ ఎందుకు మానేస్తున్నారు వీళ్ళకి క్లారిటీ ఉండదు. కాబట్టి ఇంకొక జాబ్ చేతిలో ఉంటే పర్లేదు కానీ ఇంకో జాబ్ చేతిలో లేకుండా మానేసేటట్టు అయితే నేను చెప్పేది ఒకటే, లలితా సహస్రనామాల్లో ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామం చేయండి. అప్పుడు మనకు తెలియకుండానే మనం చేసే స్ట్రెస్ వల్ల చేసే కొన్ని తప్పిదాలు తగ్గుతాయి. అలాగే ఉలవలు దానంగా ఇస్తున్నట్లయితే కూడా కెరీర్ విషయంలో ఇబ్బంది అనేటువంటిది ఉండదు. అయితే వీరికి ఏంటంటే ముఖ్యంగా ఈ ధనస్సు రాశి మీద గురువు దృష్టి ఉంది కాబట్టి ప్రస్తుతం ఒక 3-4 నెలల వరకు ఫైనాన్షియల్గా బాగుంటుంది. దాని తర్వాత కూడా బాగుంటుంది కానీ కొంచెం వీళ్ళు ఏవైతే గతంలో కొన్ని ఇబ్బందులు పడ్డారో అవన్నీ కొంచెం స్ట్రెస్ ఫ్రీ అవుద్ది జూన్ జూలై తర్వాత. అండ్ కొంచెం విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా విద్యార్థులు ఏదైనా కోర్సెస్ చేద్దాం అనుకునేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే ప్రేమ వ్యవహారాలు ఇష్టపడిన వారిని వల్ల లేకపోతే ఫ్రెండ్స్ వల్ల కొంత ఇబ్బంది పడతారు వీళ్ళు ఈ సంవత్సరం. అది ప్రధానంగా జాగ్రత్తగా చూసుకోవాలి. జూన్ నుంచి వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి జూన్ నుంచి. అండ్ అలాగే సంతానం ఆలస్యం అవుతుంది అనుకునేటువంటి వారికి కూడా జూన్ టు అక్టోబర్ అనుకూలంగా ఉంది. అంటే కొంతమంది ఐవీఎఫ్లు ఐయుఎల్ చేయించుకుంటూ ఉంటారు.
ఆ టైం అనుకూలంగా ఉంది. కాకపోతే ఈ చేయించే వాళ్ళు ఎక్కువగా చలికాలం ఎక్కువగా చేస్తారు. ఇదేమో ఎండాకాలం వస్తుంది. అది కొంచెం చెక్ చేసుకోవాలి. అండ్ అలాగే కొంచెం వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా చేయడం అనేటువంటిది ఫస్ట్ 3 మంత్స్ ఎక్కువగా బాగుందండి. ఉగాది నుంచి ఫస్ట్ 3 మంత్స్ కొంత అనుకూలంగా ఉంది. ఇక ఎక్కువగా మాటిమాటికి నేను మారిపోవాల్సి వస్తుంది, జాబ్స్లో స్థిరత్వం లేదనుకునేవారు ఉలవలు కూడా దానంగా ఇస్తూ కాలభైరవ అష్టకం గనక చదువుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అయితే గురుగారు ఇప్పుడు నవనాయకులు అంటారు కదా, అవునండి. ఈ నవనాయకుల మీద ఆధారపడే మన ప్రపంచ పరిస్థితులు, దేశ కాలమానం అన్నీ ఉంటాయి కదా. అవునండి. సో ఈ నవనాయకుల వల్ల ఎలా ఉండబోతుంది ఈ రాబోయే కొత్త సంవత్సరం? తప్పకుండా దీనికి రాజు, మంత్రి, సైన్యాధిపతి, శస్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి అని ఇట్లా ఉంటారు. 9 మంది ఉంటారు. అయితే వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రోల్ ప్లే చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా కూడా రాజు గనక గురువు అయితే చాలా మంచిదని చెప్తారు ఆ సంవత్సరం. కానీ ఈ సంవత్సరం అలా కాదు. ఎందుకంటే గురు రాసులు పాడైనందుకు రాజు గురువు అయినప్పటికీ ఎక్కువ మారణ హోమాలు, గొడవలు. ఎందుకు గొడవలు? రాజు గురువుకి ఎందుకు గొడవలు అనుకోవచ్చు. మంత్రి కుజుడయ్యాడు అంటే ఆలోచనాకారకుడు కుజుడయ్యాడు. ఇప్పుడు ఏదైనా గొడవ వస్తే మనం ప్రశాంతంగా ఉంటే ప్రశాంతంగా మాట్లాడతాం. అది అగ్రెసివ్గా ఉంటే ఫస్ట్ కొడేస్తాం వెళ్ళిపోయి. ఎందుకు అంటే ఆ అగ్రెసివ్ నేచర్లో మనం ఉన్నాం కాబట్టి, అగ్రెసివ్గా ఉన్నాం కాబట్టి ఆ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే రాజు గురువు అయినప్పుడు ఏంటంటే దేశపాలనా పరిస్థితి మీద చెప్తూ ఉంటుంది. అయితే ఈసారి గురువు యొక్క స్వరూపం మారిపోయింది కాబట్టి చిన్న చిన్న విషయాలకే మిస్కమ్యూనికేషన్స్, గొడవలు, ఈ ముఖ్యంగా యుద్ధాలు ఇంకా పెరిగి తద్వారా యుద్ధ విమానాలు ఎక్కువగా డిస్ట్రాయ్ అవ్వడం, కొన్ని వాయు సంబంధించిన ఇబ్బందులు రావడం, సడన్గా క్రాష్ అవ్వడం, షేర్ మార్కెట్ క్రాష్ అవ్వడము, లేకపోతే ఇంటర్నెట్ క్రాష్ అవ్వడము, శాటిలైట్స్ కొన్ని సడన్గా పనిచేయకపోవడము, సిగ్నల్స్ కట్టడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కాస్త యుద్ధాలు కూడా పెరుగుతాయి. చిన్నగా ఏముండదు, చాలా పెద్ద స్థాయిలో ఉంది యుద్ధాలు చెప్పాలంటే, ఎందుకంటే మంత్రి కుజుడైనందుకు. అలాగే సేనాధిపతి చంద్రుడయ్యాడు. సేనాధిపతి చంద్రుడైనప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి ఒక మనిషి కొట్లాడితే మనం అది పర్ఫెక్ట్ రీజన్ ఉందనుకోండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, బాహుబలి సినిమాలో వాడు ఫైట్ చేస్తుంటాడు. అది మనకి తల్లి కోసం పోట్లాడుతున్నాడు కరెక్ట్ అనిపిస్తుంది. కొన్ని సినిమాల్లో కామెడీగా కొట్టుకుంటూ ఉంటాడు. ఏంట్రా ఇక్కడ ఎందుకు ఫైట్ పెట్టాడు, ఇప్పుడు అవసరమా ఎలివేషన్ అనిపిస్తుంది. అట్లా ఏంటంటే చంద్రుడు సేనాధిపతి అవుతున్నప్పుడు ఏమవుతుందంటే అసలు అవసరమా, వీళ్ళు ఎందుకు గొడవలు పెట్టేసుకుంటున్నాయి దేశాలు చిన్నపిల్లల్లాగా ఉన్నారేంటి వీళ్ళు, వాడేదో అనగానే వీడు వెళ్ళిపోయి యుద్ధం వేసేస్తున్నాడు, వీడు రైఫిల్ వేసేస్తున్నాడు, అలాగ అనిపిస్తూ ఉంటుంది మనకి సేనాధిపతి చంద్రుడు అయినందుకు. అండ్ అలాగే సస్యాధిపతి అంటారు. అంటే క్రాప్స్, పంట సంబంధించిన బాగు ఉంటాయి, కొన్ని పంటలు విపరీతంగా డిస్టర్బ్ కూడా అవుతాయండి. క్రాప్స్ కారకుడు గురువు అయ్యాడు కాబట్టి ఈ సంవత్సరం, అంటే గురువుకి శుక్రుడికి ఇద్దరికి వచ్చింది కాబట్టి ఆ రకంగా ఉంటుంది. అదేవిధంగా ధాన్యాధిపతి కూడా బుధుడయ్యాడు. ధాన్యాధిపతి బుధుడైనందుకు ఏంటంటే విపరీతమైన కమర్షియాలిటీ ధాన్యానికి పెరుగుతుంది. పప్పులు ఉప్పుల రేట్లు మనం ఎప్పుడూ ఊహించనట్టుగా, ఎప్పుడూ చూడలేదు ఇంత రేట్లు అనేటువంటిగా చూస్తాం మనం. పప్పులు ఉప్పులు ఇవన్నీ కూడా, అంటే మనం తినే ధాన్యపు సంబంధించిన విషయంలో చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఈ సంవత్సరం మీరు చూడండి, ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ పోయాయి కాబట్టి ఇవి ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి శుభ్రంగా 10 ఎకరాలు లీజు తీసుకొని నేను సాగు చేసుకుంటానే దాంట్లోకి వెళ్ళిపోతారు. ఓకే. అండ్ అలాగే అర్ఘ్యాధిపతి అంటారు. అంటే ప్రైజెస్ ఎలా ఉంటాయి, చంద్రుడికి వచ్చింది. చంద్రుడు ఒకరోజు నీచపడితే ఇంకో రోజు ఉచ్చ పొందుతాడు, ఇంకో రోజు పాపగ్రహంతో ఉంటే డౌన్ అయిపోతాడు, శుభగ్రహంతో ఉంటే బాగా పెరిగిపోతాడు. చంద్రుడికి ఏంటంటే సిచ్యువేషన్స్ని బట్టి మన మైండ్ మారిపోద్ది. చూసారు, మన మైండ్ ఎలా ఉంటుంది, మనసు బాగుంది సిచ్యువేషన్, మన మనసు ఆనందంగా ఉంటుంది. సిచ్యువేషన్ బాగాలేదు, మనసు ఆందోళనగా ఉంటుంది. అంటే మనసుకంటూ సపరేట్గా ఏముండదు, సిచ్యువేషన్ బట్టి మనసు స్పందిస్తూ ఉంటుంది. అలాగే ఈ ప్రైజెస్ కారకుడు చంద్రుడు అయ్యాడు కాబట్టి ఇవాళ ఉన్న రేటు రేపు ఉండదు, రేపు ఉన్న రేటు వారానికి ఉండదు, వారానికి ఉన్న రేటు మళ్ళీ ఆ పై వారం ఉండదు. ఆ రకంగా రేట్స్ మారిపోతూ ఉంటాయి. ఈ సంవత్సరం మీరు అది చూస్తారు. అదేవిధంగా మేఘాధిపతి కూడా చంద్రుడు అయ్యాడు. చంద్రుడైనందుకు వర్షాలు బాగా పడతాయి. కాకపోతే కొన్ని దేశాల్లో అసలు ఇది నిజం మేఘమా, ఈ యుద్ధం వల్ల వచ్చిన మేఘమా అన్నట్టుగా ఉంటుంది. కొన్ని రోజుల పాటు ముసురు పట్టుకున్నట్టుగా ఉంటుంటాయి. కొన్నిసార్లు విపరీతంగా వర్షపాతాలు ఉంటాయి, మంచి కురవాల్సిన ప్లేస్లో మంచి జల్లులు పడతాయి. కాకపోతే కొన్నిసార్లు మాత్రం 10-15 రోజులు అలాగ వర్షం ఉంటుంది, చూసిన మేఘం పట్టేసి అలా కూడా ఉంటుంటుంది. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే రసాధిపతి అంటారు. సో రసాధిపతి అంటే పాలు, నెయ్యి మరియు అదేవిధంగా లోహాలు, ఇవన్నిటికి కూడా శని వచ్చింది ఆధిపత్యం. శని రావడం వల్ల, అదేవిధంగా నీరసాధిపతికి ఏమో గురువుకి రావడం వల్ల ఒకసారి ఈ లోహాలు ఇవన్నీ విపరీతమైన రేటు ఉంటే ఒక్కోసారి బాగా తగ్గిపోవడం,
అసలు ఏంటి ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉండడం లోహాల్లో ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి.